హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన సాంబా సాయి కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన ఆలోచనలు అనేవి చాలా పవర్ఫుల్. అవి మీలాంటి కోచెస్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మన ఆలోచనలతో మన రియాలిటీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా వరకు నిజం. అయితే ఎందుకు అందరూ దాన్ని చేయలేరు అంటారు? ఏది వాళ్ళని ఆపుతుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బేసిక్ ఏంటంటే మనకి డే ఇన్ డే అవుట్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. యాజ్ పర్ రీసెర్చ్ ఏంటి అంటే 60,000 థాట్స్ ఈజ్ వాట్ వీ విల్ థింక్. అంటే మనము ఒక 60,000 థాట్లని రిలీజ్ చేస్తూ ఉంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే రిలీజ్ చేయడం ఒకటే కాదు, దాని మీద ఫోకస్ చేయడం. మనకు తెలియకుండానే చాలా థాట్స్ రిలీజ్ చేస్తాము. బట్ మీకు అవేర్నెస్ ఉందా? ఎటువంటి థాట్ మనం రిలీజ్ చేస్తున్నామన్న అవేర్నెస్ క్రియేట్ అవుతే దట్ వుడ్ బి గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక థాట్ రిలీజ్ చేశారు, అది మీ థాట్ కాదు, అది ఇట్స్ నెగిటివ్ థాట్ వచ్చింది మీకు. బట్ దాని నుంచి మీరు బయటికి రావాలి, పాజిటివ్ థాట్కి తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా మీరు దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు అవేర్నెస్ వచ్చి ఉండాలి ఫస్టే. ఏంటి అని, ఓకే నాకు నెగిటివ్ థాట్ వచ్చింది, అక్కడ నుంచి నేను పాజిటివ్ థాట్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, మనం క్లాసులలో కూడా చెప్తూ ఉంటాము. ఆ టెక్నిక్స్ ఏంటి అంటే మేబీ రబ్బర్ బ్యాండ్ని పెట్టుకొని గట్టిగా గుంజుకుంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది బాడీ మీద. ఓకే మనం నెగిటివ్ థాట్ వెళ్ళినాము అని చెప్పేసి ఆ నెగిటివ్ థాట్ నుంచి పాజిటివ్ థాట్కి వెళ్తాము. అయితే ఏ థాట్ మీద అయితే మనం ఫోకస్ చేస్తామో, యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే మీరు దేని మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తారో అది మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. సో అటువంటి విషయంలో జనాలు ఏంటి అంటే మనం డే ఇన్ డే అవుట్ అద్భుతమైన థాట్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాము. కొన్ని పాజిటివ్ అయి ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ అయి ఉండొచ్చు. పాజిటివ్ థాట్, మీకు కావాల్సిన థాట్, మీ గోల్కి తగ్గట్టుగా థాట్ కనుక ఉంటే డెఫినెట్గా దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా అది మీ జీవితంలోకి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, తెలియకుండానే ఏదైతే వద్దో దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే తెలియకుండానే జరుగుతుంది. అదే ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట, ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ అది. అంటే ఎందుకు మోస్ట్లీ మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం అంటారు? అంటే ఎక్కువ మందికి ఉన్న ప్రాబ్లం ఇది. మనకు తెలుసు కూడా ఉంటుంది, నా లైఫ్లో నేనే వెళ్ళనా అనే రేంజ్ వరకు వెళ్ళిపోతుంటుంది ఆ నెగిటివ్ థాట్ అనేది. అలాగే దాని నుంచి బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి చాలా. అయితే నెగిటివ్ థాట్స్ ఎందుకు మనము వస్తూ ఉంటాయి బేసికల్గా అంటే, మనకి తెలుసో తెలియకో మన ఎన్విరాన్మెంట్లో, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ, మన వాతావరణం, ఫ్రెండ్స్, రిలేషన్షిప్ కానీ, దాంట్లో ఏమవుతుంది అంటే మనము నెగిటివ్ అంటే లేదు, కాదు, కూడదు, వద్దు అనే వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు లేదు అని ఒక 10 మంది చెప్పారనుకోండి, ఇట్ విల్ బికమ్ అఫర్మేషన్. తెలియకుండానే మీరు ఏం చేస్తారంటే ఆ లేదు అన్నదాన్ని మీ మైండ్ ఫోకస్ చేయడం వల్ల అది మీకు ఆకర్షింపబడుతుంది. డెఫినెట్గా మీకు వద్దనుకున్నది మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉన్నారు, మనం ఎప్పుడైనా కూడా అది వద్దు అంటే వాళ్ళు ఇంకెక్కువ చేస్తుంటారు. అది ఎందుకు అంటే మనం ఏం చేయాలో చెప్పట్లేదు వాళ్ళకి. అది వద్దు అని చెప్తున్నాం, కానీ నెక్స్ట్ ఏం చేయాలి, అది వద్దు అంటే దానికి ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా. సేమ్ మైండ్కి కూడా మనం అదే విధంగా వద్దు, కాదు, కూడదు అనే బదులు వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు ఫోకస్, మీరు దేని మీద ఫోకస్ చేయాలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే దెన్ డెఫినెట్గా యుల్ గెట్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫోకస్. ఫర్ దట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మేబీ యూ హ్యావ్ టు మెడిటేట్ ఇట్. లాట్ ఆఫ్ చాటర్ ఈజ్ దేర్ ఇన్సైడ్ అవర్ మైండ్. మన మైండ్లో చాలా చాటర్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మేబీ సమ్ చాటర్ ఈజ్ గోయింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మైండ్. ఆ చాటర్ని తగ్గించుకుంటూ పోవాలి అంటే మెడిటేషన్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం క్లాసెస్లో కూడా అది అద్భుతంగా చెప్తున్నాము. రోజు ఒక 1 అవర్ అంటారు, బట్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు స్టార్ట్ విత్ 1 అవర్. మేబీ 2 minutes, 3 minutes, 5 minutes అట్లా వెళ్తూ ఉండాలి. దర్ ఆర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ డన్ ఆన్ ఇట్. డాక్టర్ జో డిస్పెన్జా అని పెద్ద రీసెర్చర్ ఉన్నారు ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్, థాట్ మీద. He actually cured lot of diseases only with the help of thought. ఆలోచనతో డిజీజెస్ క్యూర్ అయ్యాయి. ఇప్పుడు డయాబెటీస్ పెద్ద డిజీజ్ అనుకుంటారు, బికాస్ దే థింక్ దట్ ఇట్స్ అ డిజీజ్. యాక్చువల్లీ రివర్స్ చేయొచ్చు అది. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ టు రివర్స్ ద డయాబెటీస్. సో వెరీ వెరీ సింపుల్. ఓన్లీ డైట్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసి డైట్ చేసుకుంటే వీ కెన్ రివర్స్ ఇట్. బట్ దాని మీద ఫోకస్ చేయగలుగుతున్నారా? దట్ మ్యాటర్స్. సో ఇట్ ఈస్ లైక్ దట్. వండర్ఫుల్ సార్. అండ్ చాలామందికి మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు లైఫ్లో ఏం వద్దో తెలిసినంత బాగా ఏం కావాలో తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటారు? అండ్ ఆల్రెడీ మనం సెషన్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ సెషన్స్లో ఇలాంటి సమస్యలకి ఎటువంటి అంటే సొల్యూషన్స్ మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు? బేసిక్ ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెక్నిక్ ఏం చెప్తుంది అంటే
మీ మైండ్ దాని మీద ఏ విధంగా ఫోకస్ చేయించాలి అన్న దాని గురించి ఎక్కువగా మనం డీప్లోకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్ ఉన్నారు, కిడ్కి మీరు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తెచ్చుకుందామని చెప్పి మీ ప్లాన్ ఉంది. మేబీ వాళ్ళు 5 years ఉండొచ్చు, 6 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, వాట్ ఎవర్ మే బి ద ఏజ్. నౌ అనగానే మీరు జస్ట్ అఫర్మేషన్ చేస్తే అయిపోతుందా, లేదంటే విజువలైజేషన్ చేస్తే అయిపోతుందా? అవ్వదు కదా. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్షన్తో పాటు మనం ఏం చేస్తాము అంటే డెఫినెట్గా ఇవన్నీ కొంచెం ఫోకస్ ఎక్కువ పెంచగలిగే ఫోకస్ ఏమైతే ఉంటాయో అవన్నీ చేస్తూ పోవాలి. అది మెడిటేషన్ అయ్యి ఉండొచ్చు, విజువలైజేషన్ అయ్యి ఉండొచ్చు, 68 seconds మేనిఫెస్టేషన్ అయ్యి ఉండొచ్చు. అలా రకరకాలుగా 10 టెక్నిక్స్ ఉన్నాయి. మనం క్లాస్లలో ఈ టెక్నిక్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ గురించి డీప్లో చెప్పి వాళ్ళకి యాక్చువల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాం అనమాట. ఇది ఈ పర్టికులర్ టెక్నిక్ మీరు ఇప్పుడు అంటే సెషన్లోనే చెప్తాం మనము. ఈ టెక్నిక్ ఎలా చేస్తే మీకు ఎలా యూస్ఫుల్ అవుతుంది, దీనివల్ల మీకు ఉపయోగాలు ఏంటి అనేది డీప్గా మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి, దానివల్ల ఉపయోగపడతాయి. అయితే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఇంతకుముందు కూడా సెషన్లో కూడా ఇది చెప్పాను నేను. అదేంటి అంటే మరి కష్టపడేది ఉంటే అంటే యాక్షన్ తీసుకోవాలని మీరే చెప్తున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగం ఏంటి అని. కష్టపడే వాడుకు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసే వాళ్ళకు యూజ్ చేయని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే యూజ్ చేసే వ్యక్తి 10x గ్రోత్ వస్తే యూజ్ చేయని వ్యక్తి 1x. అంటే ఇక్కడ 100 రూపాయలు సంపాదిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయని వాడు ఇక్కడ ప్రాబ్లీ 10,000 సంపాదించే అవకాశాలు ఉంటాయి. దట్స్ ద డిఫరెన్స్. బిగ్ డిఫరెన్స్. దర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. మీరు ఎవరైనా తీసుకోండి, బీట్ సెలబ్రిటీస్ లైక్ సచిన్ టెండూల్కర్ కానీ, లేకపోతే ప్రియాంక చోప్రా కానీ, లేకపోతే రామ్ చరణ్ కానీ, వీళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ టోల్డ్ ఇట్ ఇన్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో. నిజంగా సార్, మనం టెస్టిమోనియల్స్ వైజ్ కానీ లేకపోతే ఈవెన్ సెలబ్రిటీస్లో కానీ చూస్తూనే ఉన్నాం లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఇంపాక్ట్ అనేది. అయితే చాలామందికి గైడెన్స్తో పాటు మీ సెషన్స్తో మరింత ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా ఉంటుందని నేను భావిస్తూ, ఎక్కువ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సెకండ్ కేటగిరీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆడియన్స్ పరంగా చెప్తున్నారు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఈ మూడిటికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉపయోగపడుతుందా అనేది నా క్వశ్చన్. డెఫినెట్గా అండి. హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, లా ఆఫ్ అట్రాక్షన్లో 3 laws ఉన్నాయి. మీరు ఈ 3 lawsని తీసుకుంటే కనుక మనం సెషన్లో కూడా అది డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా ఈ 3 lawsలో ఏదైనా కూడా ఫిట్ అవుతుంది. అది హెల్త్ కానీ, వెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఎనీథింగ్. నా బేసికలీ పబ్లిక్ అంటే జనాలు బాధపడే సమస్యలు ఇవే, ఐదర్ వెల్త్ ఆర్ హెల్త్ ఆర్ రిలేషన్షిప్. హెల్త్ వెల్త్ ఉంటే రిలేషన్షిప్ మేబీ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ రిలేషన్షిప్. సో వీ కెన్ యాక్చువల్లీ talk to them and how to coordinate with them, all these things we can discuss in detail and we can tell them that this is what you have to do. మీరు ఇది చేస్తే కనుక డేలో అన్ని చిన్న చిన్నవి ఉంటాయండి. అంటే ఈ టెక్నిక్స్ ఎలా అంటే 2 minutes చేయాల్సి ఉంటుంది. మిర్రర్ వర్క్ అనుకోండి, 2 minutes కన్నా ఎక్కువ చేయాల్సింది లేదు. కానీ ఎలా చేయాలి, ఎలా మాట్లాడితే మీకు యాక్చువల్ గూస్ బంప్స్ రావాలి. వెన్ యూ ఆర్ టాకింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్, వెన్ యూఆర్ అండ్ మీ కళ్ళని చూసి మీరు మాట్లాడినప్పుడు యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ గూస్ బంప్స్. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బిల్డ్. అక్కడ నుంచి మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు హెల్త్ కానీ, వెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. వండర్ఫుల్ సార్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒక సొల్యూషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు తగిన సొల్యూషను సార్ ద్వారా లభిస్తుంది. సో దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.